నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రభు బిడ్డలందరికీ దేవుని దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. కుటుంబ విలువలు అనే ప్రసంగాన్ని అందిస్తున్నాను. ఎందుకంటే ద ప్రెజెంట్ నీడ్ ఈజ్ ఫ్యామిలీ ఫౌండేషన్. అంటే కుటుంబాలు చెదిరిపోవడం, విడిపోవడం, కుటుంబాలకు దేవుని ఉగ్రత రావడం, కీడు రావడం, మరణం కలగడం, పిల్లలు దారి తప్పడం, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ కుటుంబ విలువలు, ఇంటిలోని సంభాషణ. అంటే హౌ యు కమ్యూనికేట్ ఇన్ యువర్ హోమ్. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఇంటిలోని సంభాషణ. లేక మాటలు కఠోరమైన మాటలు మాట్లాడి ఇంటిని కూలగొట్టుకుంటున్నావా, లేక ప్రేమతో మృదువుతో మాట్లాడి నీ భార్య లేక నీ భర్తతో నీ పిల్లలతో మాట్లాడే విధానం నేర్చుకోవాలి. మాటలు అనేది దేవుడిచ్చే శక్తి. వాక్ శక్తి ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సృష్టిలో మరి దేనికి కూడా మాట్లాడే శక్తి లేదు, కేవలము మానవునికే వచ్చింది. ఎందుకంటే మానవుని దేవుడు తన రూపములో సృజించుకున్నాడు. దేవుని స్తోత్రం. హౌ బ్లెస్సెడ్ వీఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ క్రియేషన్, దట్ వీఆర్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్. సృష్టి అంతటిలో దేవుడు మన మీదనే గురి పెట్టుకున్నాడు. ఎవరిని కూడా దేన్ని కూడా మరి తన రూపంలో చూసుకోలేదు, కానీ కేవలం మానవుని తన రూపంలో, పురుషుని స్త్రీని తన రూపంలో సృజించుకున్నాడంట. వారిని ఏలమన్నాడు, వారి భూమిని నిండించమన్నాడు, ఫలించమన్నాడు. జెనసిస్ 1st చాప్టర్ 26-28, 26 నుండి 28 వచనాల్లో మానవునికి ఇచ్చిన ధన్యతను ఎంతో చక్కగా వివరించి పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్శక్తి అనేది ఇట్స్ ఎ స్పెషల్ గిఫ్ట్ టు మ్యాన్కైండ్. జ్ఞాని తన జ్ఞానవచనాలు పలుకుతూ సామెతల గ్రంథం 18:20 వచనం ఇలాగుంది: నీ నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి నొందును. కడుపు నిండుతుంది, తృప్తి పొందుతుంది. అంటే నీ నోరు బాగుంటే, నీ నోరు జ్ఞానయుక్తమైన మాటలు పలికితే, నీ నోరు మంచి మాటలు పలికితే నీకు ఆశీర్వాదం ఉన్నదని దాని అర్థం. అంటారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం నోరు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. మొట్టమొదట ఆశీర్వాదాలన్నీ ఇంటి నుండే ప్రవహించాలి కదా. మొట్టమొదట మంచి గుణాలన్నీ ఇంటి నుండి ప్రవహించాలి. ఎవ్రీథింగ్ బిగిన్స్ అట్ హోమ్. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. కాబట్టి ఇది నీ నోరు చాలా బాగుండాలి. అంటే ఈరోజు దేవుని వాక్యం విని నీ నోటిని చక్క చేసుకోవాలి. అంటే ప్రభు మహాశక్తి ద్వారా ఇవన్నీ సాధ్యమే. ఇప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయము నోటి గురించి ఒక అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది ఏంటంటే యాకోబు 3వ అధ్యాయం. అంటే నాలుక గురించి ఒక అధ్యాయం, ప్రేమ గురించి ఒక అధ్యాయం, శిలువ మరణాన్ని గురించి ఒక అధ్యాయం కేటాయింపబడ్డది. అంటే అప్పుడు యాకోబు 3వ పత్రికలో మీరు చూసినాం, నాలుక అన్ని అవయవాల కంటే చాలా స్వల్పమైంది, చిన్న అవయవం, కానీ చిచ్చు పెట్టిందంటే మొత్తం అడివంతా రగిలిపోతుంది. అలాంటి శక్తిగల అవయవం అన్నమాట నాలుక. 6 అంగుళాలు ఉంటుంది, కానీ 6 అడుగుల మనిషిని కూడా చంపేస్తుందంట. అంటే కొన్నిసార్లు మరి ముఖ్యంగా అంటారు ఈ మాట, ఆమె మంచిదే కానీ ఆమె నోరు మంచిది కాదండి. ఆమె చాలా మంచిది కానీ నోరు మంచిది కాదు. అలాంటి మాటలు క్రైస్తవులకు తగదు. కాబట్టి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే, ఆ నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అదిరిపడినట్టు కింద ఫుట్నోట్లో అతిశయపడం. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. చిన్న నిప్పు కదా, అగ్గిపుల్ల మీద మంది ఎంత ఉంటుంది, చిన్నగా ఇంతే ఉంటుంది, కానీ రగిలిందంటే మొత్తం తగలబడిపోతుంది. టీవీలో అప్పుడప్పుడు చూస్తాం, ఆ గోడౌన్ కాలిపోయింది, కొన్ని ఇళ్ళు కాలిపోయినాయి,
దగ్ధమైంది. ఎవడో సిగరెట్ తాగి ఇలా విసిరేస్తే ఓ ఇంతమంది చనిపోయినారు, ఆ గుడిసెలన్నీ కాలిపోయింది, ఇలాంటివి మనం వింటాం. ట్రైన్ కాలిపోయిందని. అంటే టంగ్ ఈజ్ వెరీ డేంజరస్. దీంట్లో జీవం ఉన్నది, మరణం ఉన్నదని జ్ఞాని అయిన సొలొమోను అంటుండే. చిన్న అవయవం కానీ ఇది పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపడును. దీని అంతం నరకం అన్నమాట. మృగపక్షి సర్ప జలచరంలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఏ నరుడు సాధు చేయనేరడు అని యాకోబు తన పత్రికలో అంటున్నాడు. ఇది మరణకరమైన విషముతో నిండినది, ఇది నిరర్ఘళమైన దుష్టత్వమే అని అంటున్నాడు. కానీ సాధు అవుతుంది దేని ద్వారా తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. దేవుని స్తోత్రం. అది నరుని బలము చేత సాధు కాదు, సొంత శక్తితో కాదు. విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ కెన్ డెఫినెట్లీ కంట్రోల్ యువర్ టంగ్. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ దీస్ 3 థింగ్స్, టంగ్, టెంపర్ అండ్ టెంప్టేషన్. తెలుగులో ఏమంటారు? నాలుక, కోపం, శోధన. ఈ 3 గెలిచినావంటే నీ కుటుంబంలో చాలా సమాధానం, శాంతి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? మనకు సాధ్యం కాదు. కానీ ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో మనకు అసాధ్యం అంటూ ఏది ఉండదు. ప్రభు అంటాడు, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ టు యూ. నాలుకను సాధు చేయడం చాలా కష్టతరం, కానీ ప్రార్థించే వారికి, పరిశుద్ధాత్మ నింపుదల గల వారికి అది సాధ్యమే. మరి వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ నాలుక చాలా కీడు తీసుకొని వస్తుంది, మేలు తీసుకొని వస్తుంది. నీ కుటుంబము పడగొట్టుకోవడానికి నాలుకే, కట్టుకోవడానికి కూడా నాలుకే. అంటే కట్టుకోవడానికి, పడగొట్టుకోవడానికి ఈ నాలుక కారణమైపోతుంది. అందుకే అంటాడు, జీవం ఉన్నది దీంట్లో, మరణం కూడా ఉన్నది. నువ్వే ఎంచుకోవాలన్నమాట. దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి. హృదయ ధ్యానం కూడా అంగీకారంగా ఉండాలి. మాటలైతే వింటారు అందరూ, వీడు మంచోడా చెడ్డోడా తీర్పు తీరుస్తారు. కానీ ధ్యానము, నీ హృదయంలో ఏమి ఆలోచించుకుంటున్నావు అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఆయనకు మరుగా ఏది లేదు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? అందుకే హృదయం దేంతో నింపుకుంటున్నామో ఎప్పుడు జాగ్రత్త ఉండాలి. హృదయము వాట్ యు ఆర్ ఫీడింగ్ యువర్ హార్ట్. నీ హృదయము చెడ్డ తలంపులు, వ్యసనాలు, మరి అబద్ధాలు, అసత్యాలు, ఇవన్నీ నీ హృదయం నింపుకున్నావంటే తప్పకుండా నోరు తెరిచినప్పుడు అదే బయటకు వస్తుంది. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. పలికే ప్రతి మాట కూడా తీర్పు ఒకటి ఉన్నదట. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఒకసారి తీయండి. అంటే యు ఆర్ అకౌంటబుల్ టు ఎవ్రీ ఐడిల్ వర్డ్ దట్ యు స్పీక్. 12:36. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండు. నీ మాటలను బట్టి నీతిమంతుడవు అని తీర్పునందు, నీ మాటలను బట్టి అపరాధివు అని తీర్పునందు. అంటే ఇది యేసుప్రభు చెప్పిన మాట. అంటే యు ఆర్ అకౌంటబుల్ టు ఎవ్రీ ఐడిల్ వర్డ్ దట్ యు సీ. అంటే వీఆర్ నాట్ వెరీ పర్ఫెక్ట్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఎయిమ్ ఎట్ పర్ఫెక్షన్. అండ్ వెన్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యూ, నువ్వు యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినావు కాబట్టి ఒక సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు రాత్రి నిద్రకు ఉపక్రమించక ముందు ఒకసారి నీవు పరీక్ష చేసుకోవడం చాలా మంచిది. లేకుంటే అన్నీ నువ్వు చేసిందంతా రైటే అనుకుంటావు, కానీ తప్పు. కాబట్టి వాక్యం అనే అర్థంలో చూసుకొని నా ప్రవర్తన ఎలాగుంది, నా నోటి మాట వలన ఎవరైనా గాయపడుతున్నారా, నేను చెడ్డ మాటలు బూతులు పలుకుతున్నానా, లేదా నా నోరు పవిత్రమైన నోరుతో నేను స్తుతిస్తున్నానా, లేని మాటలు పుట్టిస్తున్నానా, కుటుంబాలు కూలగొడుతున్నానా, నా ఇంట్లో అసమాధానానికి కారణం నా నోరేనా, నా పిల్లలు నా మాట వినకపోవడం నా నోరేనా, నా భర్త పెడదారులు పోవడం నా నోటి వలన. ఇవన్నీ కూడా కొద్దిగా సెల్ఫ్ చెకింగ్. దట్స్ కాల్డ్ ఇంట్రాస్పెక్షన్ ఇన్ ఇంగ్లీష్. అంటే ద యారో ఈజ్ పాయింటెడ్ టువర్డ్స్ యువర్ హార్ట్. నిన్ను నీవు సరి చేసుకోవడం చాలా ఉత్తమమైంది. అందుకే 139వ కీర్తనలో ఆఖరి వరుసలో ఉంటుందో, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదో అని నీవు పరీక్షించి నన్ను నిత్య మార్గంలో నీవు నడిపించు. మనము ప్రవర్తన సరి చేసుకోవడానికి దేవుని వాక్యం కావాలి. 4 మేజర్ థింగ్స్ దట్ డిస్ట్రాయ్ ఎ ఫ్యామిలీ. కుటుంబ విలువలని మనం ధ్యానిస్తున్నాము. 4 కార్యాలు కుటుంబాన్ని పడగొట్టేటివి ఏంటంటే
కొన్ని కుటుంబాల్లో మాట్లాడుకోరు. భార్య భర్తతో మాట్లాడు, భర్త భార్యతో ఏం మాట్లాడితే చాలు, నోట మాట రాకమునిపే పెద్ద యుద్ధము కలిగేటట్టు ఉంటుంది. అప్పటిక మౌనంగా ఉండడమే మేలని వారిద్దరిలో ఒకరు అనుకుంటారు. అంటే అలా ఉండొద్దు కుటుంబం. దట్స్ నాట్ అన్ ఐడియల్ ఫ్యామిలీ. డెఫినెట్లీ దెర్ షుడ్ బీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. కొందరు ఇంట్లో పురుషులు చాలా గంభీరంగా ఉంటారు, నోటి నుండి ఒక్క మాట రాదు. ఏం లాభం? నువ్వు పోయేటప్పుడు ఏం కట్టుకోపోతావు? దేవుడు నీకు ఇచ్చిన భార్య పిల్లలతో మంచిగా మాట్లాడాలి. కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ గుండెలో ఏముందో మాకేం తెలుసు? అలా బతుకుతే లాభం ఏంటి? నీకు వాక్శక్తి ఇచ్చినప్పుడు నీ భార్యతో చక్కగా మాట్లాడు, పిల్లలతో మాట్లాడు, మనమలతో మాట్లాడు. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. కొందరు స్త్రీలు మాట్లాడరు. ఆ పురుషునికి ఏమో స్త్రీ మాట్లాడాలని ఆశ ఉంటుంది, మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి, ఇంటి సంగతులు చెప్పాలి. కొందరు చెప్తే వినరు కదా పురుషులు. నాకేం వినబడద్దు, నీ పని నువ్వు చూసుకో అంటే ఎట్లా చెప్తారు? అంటే దిర్ ఇస్ నో రిసెప్టివ్నెస్ అన్నమాట. పెద్ద అగాధం వారిద్దరి మధ్యలో. అందుకొరకేనా వివాహం చేసుకుంది? మధ్యలో పెద్ద అగాధం పెట్టుకొని అట్లా కాదు. ఒకరికొకరు మనసులు కలవాలి. దట్ ఈస్ ఏ heaven coming down into your family. So much of relationship should be there with husband and wife. దీన్ని చెడగొట్టింది పడగొట్టింది ఎవరో కాదు, సాతానుడు. వాని మీద దాడి చేయాలి. మనం అనుకుంటాం అతను బాగుగాడు, ఈమె బాగలేదని. కానే కాదు. అంటే దిస్ ద ట్రిక్ ఆఫ్ ద డెవిల్ దట్ ఇట్ డిస్ట్రాయ్స్ ద హౌస్. చూడండి, కుటుంబాన్ని పెడత్రోమలో పెట్టేస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో కమ్యూనికేషన్, డెఫినెట్లీ దట్ ఉమెన్ విల్ సీక్ సమ్ అదర్ ఫ్రెండ్. అది 24 గంటలు మాట్లాడుతుంది ఎవరితోటన్నా. ఇప్పుడు ఈమె సరిగా మాట్లాడుకుంటా, ఆయన వేరే దారి వెతుక్కుంటాడు. చూడండి, అపవాదికి మనం ఏమి ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. మంచి మాటలు మాట్లాడాలి. అన్నట్టు ఊరికే వాగొద్దు. నీ మాటలకు విలువ ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి. ఇఫ్ యూ వాంట్ యువర్ వర్డ్స్ టు క్యారీ వెయిట్, వే దెమ్ బిఫోర్ యూ స్పీక్ అంటారు. ఉట్టినే మాట్లాడతారు. ఒకసారి నేను బ్యాంక్లో ఉద్యోగం చేసే సమయంలో బస్సులో వస్తున్నాను. ఆ సీట్లో 2 భార్యాభర్తలు కూర్చున్నారు. ఆమె మౌనంగా ఉన్నది మంచిగా. ఇక దిగేంత వరకు నాకు ఇరిటేషన్ అని, ఏం మాట్లాడుతా మాటలు. ఆమె అయితే అసలు స్పందన కూడా లేదు. పాపం ఇవి ఎలా బతుకుతుంది ఇతనితో అనుకున్నాను నేను. ఏం మాట్లాడుతున్నాడు. కానీ చాలామంది స్త్రీలు ఎక్కువ మాట్లాడతారు. అంటే నీ సమయానికి తగినట్టు, సందర్భానికి తగినట్టు చెక్కినట్టు ఉండాలి మాటలు. అడిగి పొందుకోవాలి ఆ జ్ఞానాన్ని. దేవుని స్తోత్రం. పైనుండి వచ్చే జ్ఞానము చాలా పవిత్రమైందండి. మొట్టమొదటిది, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ నెగటివ్ పాయింట్ ఫర్ ద ఫ్యామిలీ లైఫ్. యూ హ్యావ్ టు స్పీక్ వెన్ నీడెడ్. అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి. అవసరం ఉన్నప్పుడు మాట్లాడకుంటే కూడా అది నేరమే. మాట్లాడకుండా ఉండవలసినప్పుడు మాట్లాడితే కూడా అది నేరమే. అందుకే ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. కృపగల ఉపదేశం బోధిస్తుందంట తెలివిగల స్త్రీ తన కుటుంబంలో. కాబట్టి ఆ సమయస్ఫూర్తిగా మాట్లాడడం నేర్చుకోవాలి. రెండవది, కొందరు చాలా కుటుంబాన్ని విడగొట్టి పడగొట్టి మాటలు, అట్టివారు మాట్లాడుకుంటేనే మేలు. నన్ను అడిగితే నోరు తీర్స్తే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే దే స్పీక్ యాజ్ దే లైక్. దట్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్ టు ద ఫ్యామిలీ. అదొకటి. తర్వాత కొందరు ద్వంద్వ అర్థంతో మాట్లాడతారు. అంటే డబుల్ మీనింగ్తో మాట్లాడతారు. ఇంట్లో అది అవసరం లేదు. సత్యం అనే పునాది మీద నీ ఇల్లు కట్టబడాలి కదా. క్రీస్తు అనే పునాది మీద ఉండాలి. ఆ భయభక్తులు ఎప్పుడు ఉండాలి. హూ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ హౌస్? జీసస్ ఇస్ ద ఫౌండేషన్. ఆ యేసు ప్రభువు నీ కుటుంబానికి పునాదాన్ని మర్చిపోకుంటే నీ నోటి నుండి మంచి మాటలే తప్పకుండా వస్తుంది. మరొకటి, ఎప్పుడు మాటలు సరిగా అర్థం కాదు. భర్త చెప్పేది భార్యకు అర్థం కాదు. అపార్థం చేసుకుంటారు. అర్థం కాకుండా పర్వాలేదు, కానీ ఏమవుతుంది? అపార్థం. ఆమె ఒకటంటే ఈమె ఇంకోటి అనుకుంటుంది. ఈమె ఒకటి భావిస్తుంది, ఆయన ఇంకోటి ఆలోచిస్తాడు. అలా కాకుండా మిస్అండర్స్టూడ్ కమ్యూనికేషన్ అలా కూడా ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకోటి, వేషధారణతో కూడిన మాటలు. అది కూడా దేవునికి చాలా రోషం పుట్టించేది. నీ భార్య మీద నీకు ప్రేమ లేదు కానీ ప్రేమ నటిస్తావు, అది కూడా తప్పు. నువ్వు మాట్లాడితే యథార్థంగా మాట్లాడాలి.
ఐ లవ్ యూ అంటే నిజంగా 100% యూ షుడ్ లవ్ యువర్ వైఫ్. ఐ లవ్ యూ అని ఇక్కడని ఇంకో పోయి కన్ను కొట్టి ఇంకో దగ్గర ఐ లవ్ యూ అని చెప్పి ఇలాంటివి దేవునికి చాలా కోపం పుట్టిస్తుంది. కాబట్టి అలాంటి పనులు చేయకుండా యథార్థమైన మాట, యథార్థవంతుల త్రోవ రాజమార్గం అంట. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. ఓ యథార్థవంతుల నీతి వారి ముందర నడుస్తుందట. నీ నీతి నీ ముందర నడుస్తుంది. అందుకే గొప్ప భక్తులు, నీతి గల భక్తులు, యథార్థవంతులు రాగానే ఒక హాల్ నిండా ఒక చైతన్యం వచ్చేస్తుంది, ఒక షేక్ వచ్చేస్తుంది. ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వెన్ యూ ఎంటర్ ఎ బిగ్ గ్యాదరింగ్. చూడండి, వాళ్ళు ఒక్కసారి కడక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ నీతి వాళ్ళ ముందర అడుగులు వేసుకుంటూ నడుస్తుంది. దేవుని స్తోత్రం. వేషధారణతో కూడా మాటలు వద్దు. ఒకటి అనుకొని ఇంకోటి చెప్పడం చాలా తప్పు. దేవుడు సత్యవంతుడు, మర్చిపోవద్దు ఎప్పుడు. గాడ్ ఈజ్ ట్రూత్. దేవుడు సత్యవంతుడు కాబట్టి నీలో ఎప్పుడు కూడా ఈ అసత్యం కానీ నోటు మాట ఒకటి బయట ఒకటి అలా మాట్లాడకుండా నీ ఇంట్లో సత్యమే పలకాలి. పిల్లలతోనైనా, భార్యతోనైనా, భర్తతోనైనా సత్యం పలకడం నేర్చుకోవాలి. చాలామంది ఇలాంటి పనులు చేయరు కాబట్టి కుటుంబం మీద ఆశీర్వాదము లేదు. పిల్లలకు ఎన్ని వెతుకులాడిన పిల్లలకు సంబంధాలు దొరకవు, చెప్పులు అరిగేదాకా తిరిగిన ఉద్యోగాలు దొరకవు, పెళ్ళి కష్టపడి చేసిన పెటాకులు అవుతుంది, కట్న కానుకలు ఇచ్చిన సంతానం కలగదు. ఇవన్నీ కూడా చాలా దిద్దుకోవాలి. ఎందుకంటే ఇది సంపూర్ణమైన దేవుని మాటలతో నిన్న పవిత్రమైన గ్రంథం కదా. పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడమే నీకు హుందాతనంగా ఉండాలి. నన్ను ఎవరైనా ఫోటో పోస్ట్ చేయమంటే మొట్టమొదటి నా బైబిల్ ఎక్కడ ఉందో వెతుకుతావా? ఇదే కదా నన్ను గొప్ప చేసింది. దెన్ ఐ పోజ్ ఫర్ ద ఫోటోగ్రాఫ్. ఎందుకంటే దిస్ హ్యాస్ మేడ్ మీ రీచ్ అండ్ టు హయ్యర్ లెవెల్స్. హల్లెలూయా. ఇట్ కంటైన్స్ ఆల్ రైటియస్ వర్డ్స్. నిన్ను నీతి మార్గంలో నడిపించే పవిత్రమైన మాటలు కలిగిన ఈ గ్రంథాన్ని పట్టుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా వెనకాడదు. ఇంకొకరికేమో ఎవరో మొయ్యాలి వాళ్ళ బైబిల్. ఇదేంటి నువ్వు మొయ్యడానికి నీకు చేత కాదా? నీకు ఆరోగ్యం లేదా? జాగ్రత్త. హాస్పిటల్లో పడతావు వెల్లెలకలం. ఇది మోయడానికి నీకు చేత కదా? ఇంకెవరు మొయ్యాలనా ఈ బైబిల్? ఇదంతా సత్యములతో కూడిన మూట ఇది. దేవుని స్తోత్రం. బంగారు మాటలు దీంట్లో రాసింది. హల్లెలూయా. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను అతి మధురమై. బంగారం చుట్టుకుంటావు కదా కొంగులు, ఎంత భద్రంగా పెట్టుకుంటావు. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే ప్రశస్తమైనది, రత్నరాసుల కంటే కొరదగినది. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి నీ సంభాషణ? పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ ప్రతి మనుషునికి నువ్వు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకోనండి. ఏ విధంగా నువ్వు మాట్లాడాలి, ఎదుటి వానితో ఎలా మాట్లాడాలి, కుటుంబంలో ఎలా మాట్లాడాలి, నీ పిల్లలతో ఎలా మాట్లాడాలి, భార్య లేక భర్తతో నువ్వు ఎలా మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసహితముగాను ఉండవాలి. రుచిగా ఉండాలంట నీ మాటలు, టేస్ట్ ఉండాలి. ఉప్పు అంటదంట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు. మన సంభాషణ చప్పగా ఉండకూడదట విశ్వాసులది. ఎలాగ ఉండాలి? ఉప్పు వేసినట్టు. ఉప్పు ఎంత వేస్తారా? ఉప్పు చాలా మంచిదని కిలో వేస్తారా? కాదు, తగినంత. అందుకే అంటున్నాడు మీ సంభాషణ ఎంత సారవంతంగా ఉండాలి, ఎంత రుచివంతంగా ఉండాలంటే అది ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలని అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఎఫెసీలకు రాస్తూ ఎఫెసీ పత్రిక 4:29 వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాషైనను మీ నోట రానియకూడదు. దుర్భాష రాకూడదంట. వినువారికి మేలుకరంగా ఉండాలని, వినువారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ నోరు జీవపు ఊటలాగా ఉండాలి. జీవపు మాటలు నీ నోటి నుండి విడుదల కావాలి. హల్లెలూయా. అంటే దుర్భాషలు మాట్లాడదు. ఇంటి వాతావరణం అంతా కాలుష్యం అయిపోతుంది. ఉదయకాలమే లేచి నువ్వు చెడ్డ మాటలు కుమ్మరించినావు ఇంట్లో, ఎంటైర్ హౌస్ గెట్స్ పొల్యూటెడ్. ఆ వైబ్రేషన్స్ అనమాట, నెగటివ్ వైబ్స్ వచ్చి నిండిపోతుంది అంతా. పొగసూరిపోతే ఇల్లు ఎట్టుంటుంది అలాగ అయిపోతుంది. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. అత్తలారా వినండి, కోడల్లారా వినండి, మామల్లారా వినండి. కుటుంబాలు చక్కగా కట్టుకోవడానికి ఉన్న మార్గం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈరోజు ఒక 10 కార్యాలు నేను చెప్తాను. ఒకటి, చీకటి మాటలు నీ నోట్లో రాకూడదు. నెగటివ్ కమెంట్స్,
నెగటివ్ కమ్యూనికేషన్ అంటే నీ నోటి నుండి చీకటి మాటలు, చీకటి చింతలు అసలే రాకూడదు. ఒక బాబు నా దగ్గరకు వచ్చి 8 ఏళ్ళు ఉంటాడు, వాడు వచ్చి ప్రార్థన చేయ ఆంటీ అంటే, ప్రార్థన దేని కొర ప్రార్థన చేయాలని? నువ్వు ప్రార్థన చేయ ఆంటీ నా కొర. ఎందుకురా నువ్వు ఏడుస్తున్నావు అంటే, నేను ఈసారి పరీక్ష రాస్తలేను అమ్మ, నేను పరీక్ష రాస్తాను. ఎందుకు రాస్తలేను అంటే, ఎందుకు రాయాలి? మా అమ్మ అంటది ఎప్పుడు నేను ఫెయిల్ అవుతాను. ఎంత తెలివి చూడండి. అమ్మ ఎప్పుడు అంటదంట, ఏది అరే నువ్వు పరీక్షలో ఫెయిల్ అవుతావు, నువ్వు పరీక్షలో ఫెయిల్ అవుతావు. ఇప్పుడు ఇంత తెలివి కూడా అంటే ఎటైనా ఫెయిల్ అవుతా, ఎందుకు రాయాలా? చూడండి హౌ మచ్ హీ హాస్ ఇంబైబ్డ్ ఇన్ హిజ్ మైండ్. ఫెయిల్ అయితే ఇంకెందుకు రాయాలి, అందుకని రాయను. మా అమ్మ తిట్టకుండా నాకు ప్రార్థన చేయి. పరీక్ష మంచిగా రాయడానికి కాదు, మా అమ్మ తిట్టకుండా నాకు ప్రార్థన చేయాలి. కనుక ఈ నెగటివ్ కమ్యూనికేషన్, చీకటి మాటలు అనే అంశం మీద విమర్శ అంటే ఆల్వేస్ క్రిటిసైజ్. కొందరు గృహాల్లో ఎప్పుడు కూడా విమర్శ, పిల్లల్ని తిడతారు, భర్తలను తిడతారు, భార్యను తిడతారు, ఎప్పుడు తిట్లే అన్నమాట. క్రిటిసైజింగ్ అంటే విమర్శించడం, అది తగదు. తప్పకుండా పిల్లలకున్న ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఇప్పుడు భర్తను కూడా 24 గంటలు తిడితే అతనుకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది అన్నమాట. దుర్మార్గుడా దుర్మార్గుడా దుర్మార్గుడు అంటే వాడిగా సన్మార్గుడు ఎప్పుడైతాడు? మీరు అనుకుంటే ఈ కార్యం అవుతుందండి. అసలు ఇప్పుడు ఈ కుటుంబం ఇలాగ ఉందంటే మీ వల్లనేనండి అంటే ఏం పోతుంది? నీకు మంచిగాను కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, మీద దేవుడు నీకు సహాయం చేస్తాడు. లేదు అసలు నిన్ను కట్టుకున్న నాటి నుండి ఇంతవరకు నాకు నెమ్మది లేదు, నీ బాధ వచ్చింది, ఆ బాధ వచ్చింది. అవాయిడ్ ఆల్ స్టూపిడ్ టాక్ విచ్ డిస్ట్రక్ట్స్ యువర్ ఫ్యామిలీ. దీనివల్ల ఏ ప్రయోజనం లేదు కదా, చచ్చేంతవరకు ఉండాలి కదా ఆయనతోటి. ఇంకేదైనా మార్గం ఉందా? లేదు. యూ హ్యావ్ టు లివ్ విత్ దట్ పర్సన్. అలాగే భార్యను విమర్శిస్తారు కొందరు. భార్యకు జబ్బు వచ్చింది, జబ్బు వస్తుంది, మరి నీకు నీ పిల్లలకు పని చేస్తే జబ్బు రాకుండా ఉంటుందా? నడుము నొప్పులు లేకుండా ఉంటుందా? కట్టుకున్న దినం నుండి నడుము నొప్పి అంటావు, ఇట్ట అంటావు, అట్ట అంటే ఆమెను సరిగా అర్థం చేసుకోకుండా ఆమెను విమర్శిస్తారు. ఇటువంటి విమర్శలు కుటుంబంలో ఉండకూడదు. కొన్నిసార్లు డైనింగ్ టేబుల్ దగ్గర భక్తులను విమర్శిస్తారు. ధైర్యం చూడండి. పిల్లలందరి ముందు నీ బల్ల చుట్టూ ఎవరున్నారు? పిల్లలు ఎట్లున్నారు? అవును, ఒలివ మొక్కల ముందు భక్తులను విమర్శిస్తారు. చాలా శాపగ్రస్తం అది. హూ ఆస్ యూ టు జడ్జ్ గాడ్ సర్వెంట్స్? ఎందుకు లేనిపోని కీడు? ఎందుకు ఆ చిన్న పసి హృదయాల మీద ముద్రలు వేస్తున్నావు? పనికిరాని ముద్రలు. వాళ్ళు మంచోళ్ళు కాదు. ఆ పాస్టర్ నాకు తెలుసు, ఇప్పుడు మంచోడే కాదు. అయ్యో నిన్నెవరు తీర్పు తీర్చమన్నారు? నువ్వు చేసినావు అపాయింట్మెంట్ కాదు కదా. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు కొల్లలుగా పిల్లల ముందు వడ్డిస్తారన్నమాట. ఆ పిల్లలు అది విని వాళ్ళ మార్గాలన్నీ కూడా ఏమవుతుంది? వంకర మార్గాలు కాదా? అలాగ డిసిప్లిన్ లేకుంటే పిల్లలు ఇలా చక్కని త్రోవలు వస్తారు. తల్లిదండ్రులు నడిచిన మార్గంలోనే పిల్లలు రావాలి కదా. ఆవు చేను వేస్తే దూడ గట్టెక్కదంట, ఆ వెంబడే ఉంటుంది. కాబట్టి ఇలాంటి విమర్శలు మానుకోవాలి. మొదటి పాయింట్, విమర్శలు మానుకోవాలి. నెగటివ్ డిమాండ్స్, భర్తకు సరి అయిన జీవనోపాధి లేదు, అతనికి చాలా రుణభారం ఉంది, కుటుంబం నడిపించే సంసార భారం ఉన్నది. అప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఆయన ఆ యొక్క జీతానికి మించిన కోరికలు అన్నమాట, మించిన కోరికలు, మించిన ఆశలు ఆయనకు వీలు కాదు అది తేవడానికి. అయినా షీ డిమాండ్ సో మచ్ అవుట్ ఆఫ్ హిమ్. అంటే అది నాకు ఇప్పుడు పట్టు చీర కావాలి, 4 వరుసల బంగారు గొలుసు కావాలి అంటే అది తెలివిలేని స్త్రీ కాకుంటే ఏమవుతుంది? ఆమె కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను గమనిస్తూ ఉంటుంది కదా. అంటే ఏదన్నా అవకతవలు ఉంటే ఈమె ప్రార్థన ద్వారా, ఈమె తెలివి ద్వారా దాన్ని చక్కబెట్టాలి. కానీ అంటారు శృతి మించిన రాగం. లేని పరిస్థితుల్లో అప్పుల పాలు చేయడం, అంటే పురుషులను ఇబ్బంది పెట్టడం. కొన్నిసార్లు పురుషులు కూడా స్త్రీల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండా వారిని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి మానుకోవాలి. అంటే నాలుక ద్వారానే ఇది కొద్దిగా ఆలోచించి ప్రార్థన చేసి మరి సౌమ్యంగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో సమాధాన స్థితి తప్పకుండా ఏర్పడుతుంది. వెన్ యువర్ డిమాండ్స్ ఆర్ లో, అంటే హద్దులు మించిన, అంటే ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు ఆ స్త్రీకి తెలిసి, ఆ స్త్రీ తప్పకుండా తన పిల్లలకు కూడా తర్బీదిస్తుంది. డోంట్ ట్రబుల్ డాడీ, ఇంటి యజమాని బాధ పెట్టకండి. సో అలాంటి మంచి కట్టుకున్న మాటలు, అంటే పిల్లలకు కూడా నీవు ఉపదేశం ఇచ్చి కుటుంబంలో సమాధానం తేవడానికి సర్వ ప్రయత్నాలు చేయాలి. అలాగే
ఆ తల్లి చాలా ప్రయాసపడుతుంటే పిల్లలు గమనించరు. అప్పుడు ఆ తండ్రి బాధ్యత ఏంటి? మమ్మీని మీరు మరి ట్రబుల్ చేయకండి, బాధ పెట్టకండి, ఆమె చాలా కష్టపడుతుంది, ఉదయం లేచింది, రాత్రి వరకు నిద్ర లేదు. అదొక మంచి మాట ఆమెను బలపరుస్తుంది. షీ ఫీల్స్ వెరీ కాన్ఫిడెంట్ కదా, అబ్బా నాకు నా భర్త తోడు ఉన్నాడు. అప్పుడు పిల్లల మధ్యలో కూడా చాలా గౌరవభావం ఆమెకు దొరుకుతుంది. కొందరు భర్తలు స్త్రీలను చాలా తిట్టేస్తారు పిల్లల ముందు. ఇన్సల్టింగ్ ద విమెన్ బిఫోర్ చిల్డ్రన్, దట్స్ వెరీ బ్యాడ్. యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ద ఫ్యామిలీ లైక్ దట్. ఆమె ఈమె దోమె అని మాట్లాడతారు. అమ్మ మమ్మీ కష్టపడుతుందంటే ఎంత బాగుంటుందో మాట. పని మనుషుల ముందు చాలా దిగజారుడు మాటలు మాట్లాడతారు. ఇంటి యజమానురాలు ఆమె. హౌ కెన్ యూ ఇన్సల్ట్ యువర్ వైఫ్ బిఫోర్ సర్వెంట్స్, బిఫోర్ అదర్ పీపుల్? బంధువుల మధ్యలో భార్యను చాలా చౌకబారుగా మాట్లాడతారు. ఎంత నొప్పి కలుగుతుంది అది. నేనంటున్నానండి, మరొకసారి చెప్తున్నాను, నేను ఒక స్త్రీగా మాట్లాడడం లేదు, దేవుని చేతిలో బలమైన సాధనంగా మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎందుకు ఆ స్త్రీలను సపోర్ట్ చేస్తారు అని అంటే అది మీరు తప్పుగా నన్ను భావిస్తున్నారు. స్త్రీనని పురుషునని కాదు. ఇక్కడ నిలబడినప్పుడు ఐఎమ్ ఏ స్వర్డ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. దేవుని చేతిలో ఖడ్గంలాగా నిలబడుతున్నాను. ఏ స్త్రీ కూడా ఇంటిలో కన్నీరు పెట్టదు. డోంట్ మేక్ యువర్ ఉమన్ వీప్ ఇన్ ద హౌస్. వాట్ డూ గెయిన్ అవుట్ ఆఫ్ దట్? ఎందుకు స్త్రీని ఏడిపియాలి? అదేమన్నా మీకు ఆనందాన్ని కలిగిస్తుందా? పిల్లలకు సంతోషం కలిగిస్తుందా? ఎంత ఏడిపిస్తారు స్త్రీలను అన్నట్టు. స్త్రీలు ఏం తక్కువేం కాదు, పురుషులను ఏడిపించడానికి వాళ్ళు బాగా తెలుసు. అంటే నేనేమంటున్నానంటే, యూ డోంట్ స్పాయిల్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ది హౌస్. దినమంతా ఆమె కష్టపడుతుంది. ఏం చేసిందని చెప్పడానికి లెక్క ఇవ్వడానికి వీలు కాదు. ఏం చేసావు దినమంతా అంటే ఏం చెబుతుంది ఆమె? ఇంటి పని కంటికి కనపడదు కదా. ఆమె ఎన్నో పనులు చేస్తుంది. ఆమె నువ్వు పొగడకున్నా కానీ పిల్లల ముందు, ఇతరుల ముందు కృంగదీయకూడదు. అది శాపగ్రస్తం అయిపోతుంది. చాలామంది చూడండి, ఆ హఠాన్ మరణాలు, పడకబట్టడము, ఇవి అవి ఎందుకు కలుగుతుంది? తవ్వుకున్న గొయ్యిలో నువ్వు పడుతున్నావు అన్నమాట. నువ్వు చేసుకున్నావు ఆ పాపం, కట్టుకుంటున్నావు. నువ్వు కట్టుకుంటున్నావు ఆ పాపాన్ని. ఒక స్త్రీ సంతోషంగా ఉండాలండి. అది ప్రకృతిలో ఉన్న గొప్ప రహస్యం. యూ షుడ్ మేక్ ద ఉమన్ హ్యాపీ. ఆమెకు ఒక మంచి మాట, ఆమెను కొద్దిగా ప్రశంసిస్తే ఎంత గౌరవభావం ఉంటుంది ఆమెకు. పిల్లల ముందు ఆమెను ఇన్సల్ట్ చేయకుండా, కృంగదీయకుండా, గాయపరచకుండా. కొందరైతే కొట్టి కొట్టి చిత్త కొడితే ఏదో హీరోయిజం అనుకుంటారు. హీరోయిజం కాదు అది. యు ఆర్ ఎ వీక్ పర్సన్. నీలో శక్తి ఉంటే తప్పకుండా అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు కూడా చేయవు. నీ శరీరాన్ని నువ్వు కొట్టుకుంటావా? నీ భార్య నీ సొంత శరీరం, ఇద్దరు కలిస్తే ఒక్క శరీరం అనే వాక్యంలో గొప్ప మర్మం అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 become 1. ఆమె వేరే కాదు, నీ జత. ఆమె నీ సొంత శరీరంలాగా నువ్వు ప్రేమించాలి. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో
ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 903075. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ